హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే అఫ్కోర్స్ మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్ గురించి చూడబోతాం, అభిషేక్ శర్మ. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను అభిషేక్ శర్మ ఎవరని. మన ఎస్ఆర్ఎస్ టీంలో ఒక యంగ్స్టర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్ అనొచ్చు. బట్ ఇప్పుడు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. దాని గురించి మొత్తం వీడియో తెలుసుకోబోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరైనా వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. రీసెంట్గా మన అభిషేక్ శర్మ వచ్చి రంజీ ట్రోఫీ ప్లే చేస్తున్నాడండి. పంజాబ్ టీం తరపున ఇతను అనేది ప్లే చేస్తున్నాడు. లాస్ట్ 10 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా వర్స్ట్గా ఉందనొచ్చు మన అభిషేక్ శర్మది. అఫ్కోర్స్ ఒక సూపర్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అనొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అనొచ్చు. ఐపీఎల్లో కూడా చాలా మంచి నాక్స్ అనేది ప్లే చేస్తున్నాడు. 2022 అంటే 400+ రన్స్ స్కోర్ చేసినాడు. పోయిన ఇయర్ అయితే అంత బాగలేదు, బట్ లాస్ట్ 10 మ్యాచెస్ అతను స్కోర్స్ చూడండి. బరోడా అగైనెస్ట్గా 0, దాని తర్వాత బరోడా అగైనెస్ట్గానే 16, దాని తర్వాత మధ్యప్రదేశ్ అగైనెస్ట్గా 1, గోవా అగైనెస్ట్గా 20, తమిళనాడు అగైనెస్ట్గా 38, నాగాలాండ్ అగైనెస్ట్గా 4, బెంగాల్ అగైనెస్ట్గా 16, కర్ణాటక అగైనెస్ట్గా 26 అండ్ 91. ఇక్కడ మాత్రం ఒక 91 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. రైల్వే అగైనెస్ట్గా 29 అండ్ 4 రన్స్ మాత్రమే. తిరుపుర అగైనెస్ట్గా జస్ట్ 6 రన్స్ మాత్రమే. అతని బ్యాటింగ్ అయితే చాలా ఫాల్ డౌన్ అయిపోయింది. రంజీ ట్రోఫీలో చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఇప్పుడు టీంలోంచి బెంచ్ పైన కూర్చోబెట్టినారు మన అభిషేక్ శర్మని. ఎస్ఆర్ఎస్ టీమ్ అండ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక వరస్ట్ న్యూస్ అనొచ్చు. అఫ్కోర్స్ ఐపీఎల్ 23లో కూడా 11 మ్యాచ్లు ఆడితే జస్ట్ 226 రన్స్, హైయెస్ట్ రన్స్ వచ్చి 67. 2022లో 14 మ్యాచెస్ ప్లే చేస్తే 14 మ్యాచెస్ సూపర్గా ఆడాడు. 426 రన్స్ అనేది స్కోర్ చేశాడు. హైయెస్ట్ రన్స్ వచ్చి 75. అఫ్కోర్స్ వెయిట్ చేసి చూడాలి. బట్ ఇతను ఒక యంగ్స్టర్, బట్ వెరీ స్పెషల్లీ టాలెంటెడ్ ప్లేయర్. జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయాలని. అభిషేక్ శర్మ అయితే ఒక మంచి ఫామ్లో లేదు. వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో, ఐపీఎల్లో ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అఫ్కోర్స్ మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మన ఎస్ఆర్ఎస్ టీమ్కి ఐపీఎల్ 24కి ఎవరు ఓపెనర్స్గా ఉంటారని. నెక్స్ట్ వీడియో దాని గురించి మనం చేయబోతాం. అంతే అవి ఫ్యామిలీ. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.